తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు, మంచిగానే ఉంది. పర్వాలేదు, బాగుంది. అంటే ఏ విధంగా పర్వాలేదు అంటారు? కొన్ని కొన్ని ఇస్తున్నాడు కదా, ఇక అవన్నీ నాకు గుర్తుకుంటాయి. అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు, 500 రూపాయలు గ్యాస్ ఇస్తుండు, ఉచిత కరెంట్ ఇస్తుండు, ఇవన్నీ వస్తున్నాయా మీకు? అంటే మాకు రాలేదు కానీ వేరే వస్తున్నాయి. పర్వాలేదు. అంటే ఇప్పుడు బస్సు సన్న బియ్యం అయితే ఇస్తుండే కదా, చీరలు ఒకటి వేస్తూ పోయినాయి వాళ్ళు. ఏమంటాం, దడిలు కట్టుకున్నప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడు. ఇప్పుడేమో మంచిగా ఇస్తున్నాడట కదా. అంటే ఇప్పుడు బతుకమ్మ కూడా వస్తుంది, ఆడవాళ్ళందరూ కూడా మాకు బతుకమ్మ చీరలు ఇస్తలేరు అని చెప్పి అంటున్నారు కదా, మరి బతుకమ్మ చీరలు కూడా కావాలా అంటారా? ఇస్తారు కదా, అది సంఘ పుల్లకం ఇస్తున్నారు, సంఘాలు పెట్టిన వాళ్ళకి. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డికి కేటీఆర్కి అంటే పర్వాలేదులే. అప్పుడే ఇప్పుడే అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు పర్వాలేదు. అప్పుడు మంచి పనులు చేసిండు కానీ మొత్తం అప్పులు చేసిండు. మంచిగా చేసిండు కానీ అప్పులు చేసిండు. అది పర్వాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా అని ఒకటి తీసుకొచ్చిండు కదా, మరి హైడ్రా అనేది ఎట్లుంది ఈ వర్షాకాలం? మంచిది అది, చాలా మంచి పని అది. ఎందుకు మరి అందరూ మంచిగా లేదు తీసేయాలి హైడ్రా అనేది, మనుషుల ప్రాణాలు ఇల్లుని కూల్చేస్తుంది అని అంటున్నారు కదా? వాటర్ గురించి, వాటర్ పోనీకి ప్లేస్ లేక తీసేస్తారు అంతే, వేరే తేడా ఏమి. అంటే వాళ్ళ బీదలు అవి పోతున్నాయి కాబట్టి బాధపడుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మంచిగా ఉందంటారా? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని వినిపిస్తుంది, నిజమే అంటారా? అది మరి దోచుకున్నాడా మరి కేసీఆర్?